హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. అయితే ఈ వీడియో కంటెంట్ కాదు, డిఎస్సి కంటెంట్గా ఒక వీడియో చేద్దామని చేస్తున్నా. కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి అంటే ఏంది పనికి మాలిన వీడియోస్ ఇట్లా అయితే ఒక 2-3 వచ్చినాయి. మేబీ ఎక్కువైతే వచ్చలేవు, కానీ దానికి ఒక్కదానికే రియాక్షన్ ఎందుకంటే కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే నేను చేసేది ఒకరికి హెల్ప్ అయ్యే విధంగానే నేను చేస్తున్న వీడియో. నా పర్సనల్ వీడియో కానీ నేను ఎక్కడ వెళ్తున్నా ఏందని చేసి ఉంటే మీరు అలాంటి కామెంట్ చేసిన ఒక అర్థం ఉంది. దాన్ని కూడా నాకు తెలిసి దాన్ని కూడా అసలు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళది అంతే, వదిలేసేయాలి. సరే, మీరు కామెంట్ చేసి వాళ్ళని హర్ట్ చేసేటంత ఎందుకు? మీకు నచ్చకుంటే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. నా వీడియోని కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే వీడియో చేసినప్పుడు నేను కూడా నా వీడియోనే కాదు, నేను ఎప్పటి నుంచో నేను కూడా యూట్యూబ్ చూస్తాను, అన్నీ చూస్తాను, వీడియోలు చూస్తాను. సరే, నాకు నచ్చలే అంటే స్కిప్ చేసి వెళ్ళిపోతా, కానీ కామెంట్ మనం చేయను. ఎందుకు? మనకు తెలుసు మనం మనం బీఈడి చదివింది దేని అంటే మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, దీని పర్పస్ మీదగానే మనం బీఈడి చేసింది. అంతేగాని నాకు తెలిసినంత వరకు బీఈడి వాళ్ళు చేసినంత కామెంట్ అంటే ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఎవరు చేయలేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు కాబట్టి ఎట్లా ఉండాలి ఏదని వాళ్ళు అవసరమైతే తప్ప కామెంట్ చేయరు. నెగిటివ్ కామెంట్ అయితే అస్సలు చేయలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏదైతే నా వీడియోస్లలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఎలా ఉండాలో, ఒకరిని ఎలా రెస్పెక్ట్ చేయాలనే విషయం వాళ్ళకి తెలుసు. నేను అలా కామెంట్ చేసిన వాళ్ళు మేబీ మన సర్కిల్ డిఎస్సి వాళ్ళైతే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా. అంటే నేను దానికి రిప్లై ఇవ్వకుండా ఉండాల్సిందని అనుకుంటారు, కానీ ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి రిప్లై చేయాలి. మనం ఏందో వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి నేను రిప్లై ఇచ్చిన. చూడండి, నేను ఎవరికైతే అంటే నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్గానే రిప్లై ఇచ్చిన తప్ప నీవు అని ఇక్కడ సంబోధించలే, మీరు అని సంబోధించి. ఎందుకంటే నా చదువు నాకు అదే నేర్పిందని నేను అనుకుంటున్నా. సరే, వాళ్ళు తెలియక చేసిండ్రు, మనం తెలిసి మాత్రం ఆ తప్పు మాత్రం చేయకూడదు. మనం అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి, మీరు ప్రతిదానికి ఒక డిగ్రీ అంటే ఎన్నో దాంట్లోకి అప్లై చేయొచ్చు. పీజీ ఏమన్నా కానీ ఒక టీచర్ కావాలంటే కంపల్సరీ డిఈడి చేయాలి. టెట్ క్వాలిఫై ఎందుకు పెట్టిందంటే అన్నిటికన్నా సిలబస్ కూడా మనదే ఎక్కువ. అంతా 10th వరకు అంటే నాట్ ఈజీ జోకు. ఇన్ని బుక్స్ చదివి మనం దీనికి ఎలిజిబుల్ టెట్ పెట్టి డిఈడి సపరేట్ 2 years పెట్టింది. ఎందుకంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్టు. అది అంటే వాళ్ళ నుంచి సపరేట్ అన్నమాట. మనం దేనికైనా చేయొచ్చు, కానీ దీనికి మాత్రమే ఇది ఉందంటే మనం ఎట్లా ఉంటాము? 10th వరకు బుక్స్ చదివి హెల్త్ పాడు చేసుకుని ఎంత నాలెడ్జ్ చేసుకుంటాము. అదే మనకు నేర్పింది. నేను అదే నమ్ముతాను. నన్ను ఇలా మార్చడానికి కారణం కూడా డిఈడి మెయిన్ నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, పిల్లల్ని నాట్ ఓన్లీ కిడ్స్ కాదు, మనల్ని మనం ఫ్యూచర్లో ఒక సమాజంలో మనం ఎట్లా ఉండాలి ఏదనేది మనకు నేర్పుతుంది. చదువు వరకే కాదు, అన్నిటి విషయంలో పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా థింకింగ్ చేయాలి, పాజిటివ్గా ఎదుటి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. అన్నీ నేను ఈ చదువు వల్లనే నేర్చుకున్నది. నాకు ఇంత మాట్లాడేది వచ్చింది కూడా. నాకు నేను ప్రయత్నం అయితే చేస్తాను. జాబ్ వచ్చినా రాకున్నా తర్వాత విషయం ఏంటి, కానీ నేను ఎలా ఉండాలని నేర్పింది మాత్రం నేను డిఈడి చేసిన నా సబ్జెక్టు. ఒక్క బుక్ 10 సార్లు చదివే కన్నా 10 బుక్కులు 10 సార్లు చదివే కన్నా ఒక్క బుక్ 10 సార్లు చేస్తే దాని నుంచి నాలెడ్జ్ ఎంతో మనం చేయొచ్చు అనమాట. మనం మరి 3rd నుంచి 10th వరకు టెట్ డిఎస్సికి చదివి ఉంటాము. చదివింది రివిజన్లు చేసుకుంటూ మన మైండ్కి ఎంత ఎక్కింటుంది, మనం ఇంకెంత ఉండాలి మనకు. అది నేను చెప్తున్నది. నాకనే కాదు, ఎవరికైనా సరే వీలైతే మీకు నచ్చితే లైక్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి. అంతేకాని నెగిటివ్ కామెంట్లు పెట్టి మాత్రం డిసప్పాయింట్ అయితే చేయొద్దని. వాళ్ళు ఒక అడుగు ముందరికి ఇచ్చినంటే అందరితో సపోర్ట్ ఉంటుందేమో అని చేసింటారు, కానీ ఇలా నెగిటివ్ వచ్చే వరకు వాళ్ళు డల్ అయిపోతారు. అంటే మనకు తెలియకుండానే వాళ్ళని హర్ట్ చేస్తున్నాం అనమాట. మనకు వీలైతే పాజిటివ్గా చేద్దాం, అంతే, పోయింది ఏముంది. కానీ ఒక కామెంట్ పెడతాం మనం, 1 నిమిషం కాదు కామెంట్ పెట్టడానికి. అవతలి వాళ్ళు ఎంత ప్రెషరు, అలానా అయితే డల్ అయిపోతారు. అది డల్ అయినెస్ వేరే పని మీద ఎఫెక్ట్ పడుతుంది.
ఇప్పుడు నాకు తెలుసు నేను రిప్లై ఇస్తాను. నేను పాజిటివ్ దానికైనా రిప్లై ఇయ్యను కానీ నెగిటివ్ దానికి రిప్లై ఇస్తాను. నేనేందో చెప్పాలి వాళ్ళకి. వాళ్ళకు కూడా తెలియాలి. వేరే వాళ్ళకు కూడా కామెంట్ అట్లా పెట్టొద్దు అనేది వాళ్ళకి అర్థం కావాలి అనేది నేను చెప్తాను. అంటే రీసెంట్‌గా ఒక కామెంట్ అయితే అప్పుడు వచ్చిందనమాట. ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసిన ఒక 1 మంత్ తర్వాత అనుకుంటా. మీకేం పని లేదు ఇట్లా వీడియోలు చేసి పెట్టుకునేదని అని చెప్పిండు. కానీ వదిలేయొచ్చు కానీ నా కామెంట్ అయితే వదిలేయలే. అంటే ఏం పని లేదు కాదు. ఇదే పని ఉంది. నేను చదివే పని ఒకరు యూజ్ అయితదని పెట్టినా. నాకు వ్యూస్ కోసం అన్నారు. వ్యూస్ కోసము వీడియో చేసుకునే ఉండే బదులు బాగా చదివి జాబ్ కొట్టొచ్చును. వ్యూస్ కోసం అయితే ఏదో పర్సనల్ చాట్, వ్లాగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు కదా నేను. ఎడ్యుకేషన్ ఆప్షన్ ఎందుకు ఎంచుకుంటా? ఎడ్యుకేషన్ ఆప్షన్ ఎంచుకుంటే వ్యూస్ తక్కువొస్తాయి, అన్నీ తక్కువొస్తాయి. కానీ నా టార్గెట్ ఏంది కొంచెం నాకున్న 1% అనుకోండి. 1%లో 0.1% నేను అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తా. అది నా కాన్సెప్ట్. నేను అది చెప్పిన తర్వాత సారీ మేడం సారీ అని చెప్పిండ్రు. అంటే రిప్లై వచ్చింది పాజిటివ్. అంటే వాళ్ళు అనుకున్న ఉద్దేశం వేరు. నేను చెప్పిన ఉద్దేశం వాళ్ళు సాటిస్ఫై అయ్యిండ్రు. సరే అన్నారు. వాళ్ళు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పిండ్రు. అంటే మనం చెప్పడం వల్ల వాళ్ళకి కూడా అర్థమవుతది. నేను కూడా నా కాన్సెప్ట్ అదే. ఒక క్లాస్ మనం చెప్పేటప్పుడు చదివేవాళ్ళు ఎక్కడున్నా చదువుతారు కానీ లాస్ట్ వెనకాల ఉండి ఏం చదివారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చేదే మన ప్రాసెస్ అన్నమాట. నేను అదే ఫాలో అవుతా. నెగెటివ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళని కూడా పాజిటివ్ అవునా అన్నట్లు మనం చేయడమే కదా మనది. మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకుంది. దానికోసమే నేను ఈ వీడియో సపరేట్ చేయాలనుకున్నా. నాకే కాదు ఎవ్వరికైనా సరే వీలైతే హెల్ప్ చేయండి. సరే నాకు ఈ వీడియో నచ్చలేదంటే స్కిప్ చేయండి. ఒక్క కామెంట్ చేసి వాళ్ళని ఎందుకు హర్ట్ చేస్తారు? అంటే మీకు స్వతహాగా మీరు కావాలని వాళ్ళని హర్ట్ చేస్తున్నారా? అది కూడా నెగిటివే కదండి. ఎందుకు అట్లా మాత్రం చేయొద్దండి ప్లీజ్ దయచేసి. నేను వందల వీడియోలు రోజు ఒక 10 వీడియోలు నేను కూడా సెర్చ్ చేసి చూస్తాను. ఎవరికి కామెంట్ పెట్టాల్సిన అవసరం ఎందుకుంది? సరే ఒక అడుగు ముందరకేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. అంతేగాని ఎందుకు కామెంట్ ఇప్పుడు ఒక కామెంట్ వల్ల 1 నిమిషం 2 నిమిషాలు టైప్ చేస్తారు కానీ తర్వాత ఆ కామెంట్ చూసినప్పుడల్లా వాళ్ళకి ఏదో లోన్లీగా ఫీల్ అవుతుంటారు కదా దాని కామెంట్ వల్ల. అందుకే చేయొద్దండి. వీలైతే చేయొద్దండి. మనం ఒకరికి హెల్ప్ చేసే విధంగానే ఉండాలి కానీ వాళ్ళని నెగిటివ్ చేసే విధంగా ఉండొద్దు. కామెంట్ చేసి సోషల్ మీడియా అంటే పాజిటివ్గానే తీసుకోవాలి. పాజిటివ్గా ఒకరిని ఇది చేయాలి. అంతగాని నెగిటివ్గా చేసి ఇది కాదు. నాకు తెలిసినవి చెప్తున్నా. ఎవరికైతే చేయొద్దండి. నాకు వచ్చిన కామెంట్స్ డిఎస్సి వాళ్ళైతే కాదని నా ఫీలింగ్. ఎందుకంటే డిఎస్సి వాళ్ళంటే ఒక లెవెల్లో ప్రిపేర్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసి అన్నీ తెలిసి ఒక మనిషితో ఎలా ప్రవర్తించాలి అన్నీ తెలిసి ఉన్న వాళ్ళు అనిపిస్తుంది. అంటే నా మెంటాలిటీ నేను కూడా చూడండి ఎక్కడ నువ్వు నీరని మాట్లాడలేదు. ఎప్పుడు మీరు అని సంబోధిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవతల కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఫ్యూచర్లో మనం చేయబోయేది జాబ్ వచ్చినా లేకున్నా మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తాం. మన కిడ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఆ రెస్పెక్ట్ అలా కంటిన్యూ అయ్యి బయట మనం ఏదైనా మార్పు మన ఇంటి నుంచే కోరుకుంటాం కదా. అదే దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఎవరికీ చేయొద్దు. ఎవరి వీడియోస్ నా వీడియోస్ కాదు. ఎవరు చదువుకున్న వాళ్ళు కానీ వ్లాగ్స్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా చేయొద్దండి. ఒక్క కామెంట్ వల్ల మనకు తెలిసి హర్ట్ చేస్తుంది. మనకు తెలియకుండా చాలామంది సారీ నా వల్ల ఏమైనా తప్పు ఉంటే క్షమిస్తాం అని అంటాం కానీ మనకు తెలిసి ఎందుకు అట్లా చేస్తాం? అదే నా పాయింట్. ప్లీజ్ ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి దయచేసి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను బుక్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు 1 మంత్ బ్యాక్ నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నా ఆలోచన విధానం ఒక అమ్మాయి అనమాట పోస్ట్లో పంపించింది బుక్స్. అమ్మాయి లోనే వేసుకొని వచ్చిందనమాట. అంటే అమ్మాయి మాట్లాడింది నాకు ఇక్కడ అడ్రస్ చెప్పండి. ఏంటి అమ్మాయి మాట్లాడుతుంది అనుకున్నా. వచ్చిన తర్వాత ఆమెను చూస్తే నాకు నేనే ఒక సెల్ఫ్గా మోటివేట్ అయినా అనమాట. అంటే బుక్స్ తీసుకొని లూన మీద చాలా వీక్గా ఉంది, బక్కగా ఉంది. అంటే రెస్పెక్ట్గా అనిపించింది. అబ్బా అసలు తల్లిదండ్రులకు హెల్ప్ చేసే అదృష్టం ఈ అమ్మాయికి వచ్చింది కదా. మ్యారేజ్ బిఫోర్ ముందే అని ఒక్కసారి నాకు ఆనంద బాష్పాలు వచ్చినాయి అనమాట. అమ్మాయిని చూసిందాడే నాకు చెప్తుంటే కూడా అల్లే ఉంది. అయితే ఆమెకి నా దగ్గర ఉన్న అంటే ఆమె ఏం అడగలేదు, డబ్బులు ఏం అడగలేదు. కానీ నాకెందుకో కొంచెమైనా సరే ఏమన్నా డబ్బులు ఇవ్వాలంటే లేదు అక్క అన్నారు. లేదు అంటే అక్కడ నిజాయితీగా అనిపించింది నాకు. వాళ్ళ పేరెంట్స్కి చదువుకుంటూ హెల్ప్ చేసేది అనిపించింది. ఎంత రిస్క్ ఎండలో వచ్చింది ఆ డెడికేషన్గా అనిపించింది. అంటే నాకు సరే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా ఆమె నుంచి నేను కూడా నేర్చుకోవాల్సింది అని ఆమెకు ఒక 100 అంటే లేదు లెక్క వద్దు లెక్క అని చెప్పింది. లేదులేమ్మా పర్లేదులే నేను వేరే వాళ్ళు కూడా ఇట్లా ఇచ్చినలే అని అంటే బలవంతంగా నవ్వుకుంటూ తీసుకెళ్ళింది. నేను 100 రూపీస్ తక్కువనే కానీ
ఆమెకి ఏవో ఇవ్వాలని ఒక సాటిస్ఫాక్షన్ నాకు కలిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక ఉమెన్ అస్సలు ఆ చిన్న లోన మీద ఎండలో ఇంత పోస్టు అన్నీ పంచుతుందంటే ఆ డెడికేషన్ నాకు లేదు కదా అదృష్టం అని నేను అనుకున్నాను అనమాట. ఆ రోజు అలా అది ఇప్పటికీ మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలు కొంచెమైనా నేర్చుకున్న అమ్మాయి నుంచి నేను అనేది నా ఫీలింగ్. దయచేసి ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.